బంగారు తెలంగాణ అనేటటువంటిది లేనే లేదు కదా. అది కేవలం బంగారు తెలంగాణ అనేది కాదు, బంగారు కుటుంబం. అది కేసీఆర్ కుటుంబానికి పరిమితం అయిపోయింది. ఇంక ఎక్కడుంది బంగారు తెలంగాణ? ఇది ఇలా ఉంటే మేడం, మరి బీజేపీ పార్టీలోకి జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ అంటే అయ్యి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. క్యూనిస్ మల్లన్న కావచ్చు, దాసోజీ శ్రవణ్ గారు కావచ్చు, స్వామిగౌడ్ కావచ్చు, ఇలా వచ్చినట్టే వచ్చి రిటర్న్ వెళ్ళిపోయారు. ఆ సిద్ధాంతాలు నచ్చకే వెళ్ళిపోయాము అని చెప్పి ఆ తర్వాత స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది సరే, పొలిటికల్ స్టేట్మెంట్స్ ఏదైనా ఇస్తారనుకోండి, ఒక పార్టీలో మారినప్పుడు కానీ మారేటప్పుడు కానీ పొలిటికల్ స్టేట్మెంట్ ఫేస్ సేవింగ్ ఏదో స్టేట్మెంట్ వాళ్ళకు నచ్చిందో చెప్పాల్సిందే. సో ఇక్కడ మటుకు నచ్చకపోయినరా నచ్చిపోయినా అని కాకుండా ఇక్కడ వాళ్ళు ఇమ్మడలేకపోయినా అని కూడా కరెక్ట్. వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళు ఊహించినట్టుగా వాళ్ళకి ఇక్కడ వాళ్ళు కంఫర్ట్ ఫీల్ కాకపోయి ఉండొచ్చు. వాళ్ళ రీజన్ అయ్యి ఉంటుంది. మిగతా రీజన్స్ అని వాళ్ళకు ఇక్కడ మీరు కంఫర్ట్ గా ఫీల్ అయింది, వాళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యింది, ఏమై ఉండొచ్చు. వాళ్ళకి ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మనకు తెలియదు కదా. ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. పొలిటికల్ గా ప్రతి ఒక్కరు ఒక ఎక్స్పెక్టేషన్స్ తోనే ఉంటారు. రాజకీయాలు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఏ రాజకీయ నాయకుడు ఉండడు. ఏ రాజకీయ నాయకుడు నాకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు అంటే పచ్చబద్ధం. ఎక్స్పెక్టేషన్స్ తోనే రాజకీయం చేయడానికి ఈ పార్టీలో చేరిన ఊరికెందుకు వస్తారు? ఈ పార్టీలో పనిచేయాలి, మాకు రేపు పొద్దున గుర్తింపు కాల గెలవాలనే వస్తారు. ఇక్కడ టైంపాస్కి మేము ఏదో వచ్చి సేవ చేస్తామని ఎవరు రారు. అధికారం వస్తే మేము సేవ చేస్తాం ప్రజలకు అంటారు ఎవరైనా కానీ. సో అక్కడ కూడా వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళ ఏమి ఇక్కడ నుంచి ఆశించినో, ఎలాంటి ఎక్స్పెక్టేషనో తెలియదు. వాళ్ళు ఏమనుకున్నా, సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలిగిందో, ఏ రకమైనటువంటి ఉందో మనకు తెలియదు. వీ డోంట్ నో. తెలియని విషయాల గురించి చర్చించడం అనేది కరెక్ట్ కాదు మేడం. మరి రాజకీయాలు చూస్తే చాలా కాస్ట్లీగా కనపడతా ఉన్నాయి. మరి ఈ రోజులలో చూస్తే డీకే అరుణ గారి జీవితం అక్కడి నుంచి కొనసాగింది. 1996 నుంచి చూస్తే ఇప్పుడు వరకు కూడా రాజకీయ ప్రస్తావనమే ఎక్కువగా కనపడతా ఉంది. సో ఇంత రాజకీయ ప్రస్తావనని నడిపించాలి అని అంటే ఎంతో కొంత ఫైనాన్షియల్ పెట్టుబడి అనేది గట్టిగా ఉండాలి. సో ఈ ఫైనాన్షియల్ అంతా కూడా ఏ బిజినెస్ చేస్తే వచ్చింది? అంటే బిజినెస్లు సరే రాజకీయంగా కాకపోయినా మా పర్సనల్గా ఎప్పటి నుంచో రాజకీయంగానే లేం కదా. స్వయంగా వ్యాపారాలు ఉన్నాయి. వ్యాపారాల్లో సంపాదించినటువంటి డబ్బు కొంత ఫ్యామిలీకి, కొంత రాజకీయాలకు పెట్టేటటువంటి వాళ్ళం. ఈ రోజు పరిస్థితులను చూస్తుంటే ఆస్తులు అమ్ముకొని పెట్టాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. వ్యాపారాలు ఇప్పుడు మాకేం లేవు. ఈరోజు ఆస్తులు అమ్ముకొని రాజకీయాల్లో పెట్టాలి. రాజకీయాలు ఉండదలుచుకుంటే, ఈ రాజకీయాలు మేము ఉండలేము అనుకుంటే హ్యాపీగా అన్ని వదిలిపెట్టి ఇంట్లో ఉండడం మంచిది. కేసీఆర్ గారు వచ్చినాక డబ్బున్నోడు తప్ప ఎవరు రాజకీయం చేయకూడదు. కేసీఆర్ అంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు 25-30 కోట్లు ఒక్కొక్క ఎమ్మెల్యేకి డబ్బులు నేను ఇస్తా, మీరు సంపాదించుకున్నటువంటి 100 కోట్లలోకి వెళ్ళి మీరు పెట్టుకోండి. సో అని ఆయన వాళ్ళకు ఫైనాన్షియల్గా ఒక్కొక్క ఎమ్మెల్యేకి మన బై ఎలక్షన్ చూస్తే 100 కోట్లు. సో రేపు ఎలక్షన్లలో మరి ఎవరెవరు ఎన్నెన్ని కోట్లు పెడతారో తెలియదు రాజకీయ పరంగా. సో ఈ రోజు ఉన్నటువంటి రాజకీయంలో మటుకు సామాన్యుడెవరు కూడా ఈ రాజకీయాల్లో పోటీ చేస్తా అనేటటువంటి పరిస్థితి లేదు. ఏదైనా ఆస్తి అన్న ఉండాలి అమ్ముకోవడానికి, ఏదైనా వ్యాపారం అన్న ఉండాలి డబ్బు పెట్టుకోవడానికి. అటువంటి ఫైనాన్షియలీ సౌండ్ ఉన్నటువంటి వాళ్ళు తప్ప రాజకీయాలు ఎవరు ఉండలేరనేటటువంటి పరిస్థితిని కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో సృష్టించారు. అంటే డీకే అరుణ గారు డబ్బులు పెట్టే రాజకీయం చేస్తున్నారు అన్నట్ట. సరే పెట్టినాం, డబ్బులు లేకుండా రాజకీయం నడవదు కదా. కానీ కేసీఆర్ పెట్టేంత స్థాయిలో మేము ఎప్పుడు పెట్టలేదు. చెప్పిన లాస్ట్ టైం టార్గెట్ పెట్టాడని చెప్పాం కదా, మేము అంత డబ్బుల స్థాయిలో మేము ఎప్పుడు రాజకీయాలు చేయలేదు. సో ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నా, మా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకందరికీ కూడా కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి డబ్బంతా కూడా ప్రజల డబ్బే. కేసీఆర్ తెలంగాణ ప్రజలను దోచిన డబ్బే. ప్రాజెక్టుల పేర్ల మీద లక్షల కోట్ల రూపాయల అంచనాలు పెంచి వేల కోట్ల రూపాయలు వెనకేసుకుని దోచిన డబ్బు ప్రభుత్వ ఖజానా నుంచి స్కీముల పేరుతోన ప్రజలకు ప్రభుత్వ డబ్బు ఇచ్చి ఓటు కొంటున్నటువంటి డబ్బు. అది ఇంటికెళ్ళి ఇచ్చేది కాదు, ఇది ప్రభుత్వ పథకాలు. ఆ డబ్బును ఆయన సొంత డబ్బుగా భావించొద్దండి. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఇంతకంటే చక్కగా ఈ రాష్ట్రాన్ని పాలించడం కదా. అనేకమైనటువంటి ఇంకా ప్రజలకు ఉపయోగపడేటువంటి అనేక పథకాలు మహిళలకు కానీ, నిరుద్యోగ యువతకు కానీ, రైతాంగానికి కానీ, విద్యార్థులకు కానీ, అదేవిధంగా వైద్యానికి కానీ అనేక రకాలుగా అనేక యొక్క ఆలోచనలతో భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేస్తూ ఉంది. సో ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కేసీఆర్ మోసాలకు ఆయన అంటే ఎలక్షన్ వచ్చిందంటే ఒక కొత్త పన్నాగా మన్నుతాడు కేసీఆర్. అది అలా ఉండండి మేడం. యాక్చువల్లీ పన్నాగాలకు మోసపోవద్దు అంటున్నాం. అక్కడ మహబూబ్ నగర్లో టార్గెట్ డీకే అరుణ అని పెట్టింది లోకల్ నాయకులు అయితే కాదు,
మీరు చెప్పకపోయినా ఖచ్చితంగా మేమైనా చెప్తాం. Yes. సో ఆ స్థాయి నాయకులు అక్కడ లేరు అనేది ఖచ్చితంగా అందరికి తెలిసిన విషయం, అది మీ దృష్టికి కూడా వచ్చింది. టార్గెట్ డీకే అరుణ్ అని డైరెక్ట్ పెట్టింది కేసీఆర్ గారే. సో డీకే అరుణ్ అని టార్గెట్ కేసీఆర్ గారు పెట్టడం, ఒక స్వయంగా ఒక రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి టార్గెట్ మీకు పెట్టడానికి గల కారణాలేంటి? అంటే ఆయనకి ఎవరు ప్రశ్నించొద్దు, బలమైన నేత ఎవరు ఉండొద్దు. బలమైన నేతలు ప్రజల గొంతు వినిపించే వాళ్ళు ఎవరు కాకపోవచ్చేమో, ఇంకేమన్నా వైరం ఉండొచ్చేమో. ఎలాంటి వైరం లేదు. ఆయన డైరెక్ట్ గా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి డీకే అరుణ్ అని టార్గెట్ చేయడం, అంటే బలమైన వాళ్ళు ఎవరు ఈ రాష్ట్రంలో ఉండకూడదు, ఉంటే ఆయన పార్టీలో ఉండాలి, లేకుంటే బయట ఉండకూడదు అనేది ఆయనకు నేచరు. ఓకే, మీ తరాలో ప్రశ్నించే నాయకులు ఎంతమంది ఉన్నా కూడా మీ మీదనే అంత పెద్ద టార్గెట్ పెట్టాల్సిన అవసరం. అట్లాంటి ముందు కొంతమంది మీద పెట్టాడు, నా ఒకదాని మీదే కాకుండా ఇంకా కొందరు ఉన్నారు ఆయన టార్గెట్ చేసిన వాళ్ళు. అంటే ఆ టైంలో మీరు బీజేపీకి వచ్చినప్పుడు టార్గెట్ అట్లా పెట్టాల్సినట్టుగా ఎవరైతే కనపడలేదు. బట్ ఆయన పెట్టుకున్నాడు మరి టార్గెట్. అంటే మావునార్లో జీకే అరుణ్ అని బలంగా అంటే మీరు అవునన్నా కాదన్నా మావునార్ జిల్లాలో అందరికి సుపరిచితమైనటువంటి పేరు డీకే అరుణ. సో అందరూ కూడా అభిమానించే పేరు, గౌరవించే పేరు కూడా. ఎందుకంటే ఒక అంటే ఆ స్థానాన్ని మామూలు ప్రజల్లో సంపాదించుకున్నారంటే ఏ విధమైనటువంటి ఇమేజ్ సంపాదించుకోవడానికి మామూలుగా రాదు అది. సో ఆ ఇమేజ్ని తగ్గియాలంటే, ఆ ఇమేజ్ని కొట్టాలంటే మరి వారు చేయాల్సినవన్నీ చేయాలి కదా, ధనంతోనే కొడదామని చూస్తున్నాడు. మేమేమో మా అభిమానంతోనే సంపాదించుకుందాం, అభిమానంతోనే ప్రజల యొక్క ఓటు సంపాదించుకుందామని మేము. సో ఆ పోరాటం జరుగుతుంది. తప్పకుండా పోయినసారి గెలిచాడేమో డబ్బుతో, ఈసారి గెలవలేడు. ఈసారి ఎంత డబ్బులు ఇచ్చినా డీకే అరుణ గెలుపుని వాళ్ళు ఆపలేరు మహబూబ్నగర్ జిల్లాలో. మేడం, ఏదేమైనా జాతీయ స్థాయి పార్టీలోకి వచ్చిన తర్వాత మీరు అన్నట్టు ఇందాక ఇక్కడున్న తెలంగాణ రాష్ట్రంలో మీ పార్టీ అధికారంలో లేదు, కేంద్రంలో ఉన్నప్పటికీ అక్కడున్న కేంద్రం డైరెక్ట్ స్టేట్కి వచ్చి డెవలప్మెంట్ చేయలేని పక్షంలో ఉంది అని మీరు అన్నారు. కానీ పదవులు తెచ్చుకోవడానికి మాత్రం సరిపోయిందా? మీరు వైస్ ప్రెసిడెంట్ అయ్యారు, ఇంకొకరు ఏకంగా ప్రెసిడెంట్ అయ్యారు, ఇంకొకరు సెంట్రల్ మినిస్టర్ అయ్యారు. సో ఈ పదవులన్నీ కూడా ఫైనాన్షియల్ బ్యాలెన్స్ చేసుకోవడానికి ఉపయోగపడ్డాయి, కానీ ప్రజలకు గత 8 సంవత్సరాలుగా ఎలా ఉపయోగపడ్డాయి మీ పదవులన్నీ కూడా? ఖచ్చితంగా కదా. ఇప్పుడు నేను పార్టీ పొజిషన్, నాది ఇట్స్ మై పార్టీ పొజిషన్. వీళ్ళు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా ఇష్యూస్ ఇక్కడ ఉన్నాయి, మా ద్వారా ఏదైనా సాధించుకోవాలి భారతీయ జనతా పార్టీకి ఏదైనా రిప్రజెంటేషన్ చేయాలని అంటే ఇక్కడ మంత్రి గారు ఉన్నారు, కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా జాతీయ పార్టీ స్థాయిలో మేమున్నాము, లక్ష్మణ్ గారు మాజీ అధ్యక్షుడు, అదేవిధంగా ఆయన జాతీయ ఓబీసీ చైర్మన్గా ఉన్నారు. అదే మధ్యలో పార్లమెంట్ రాజ్యసభ కూడా ఎలక్ట్ అయ్యారు, పార్లమెంట్ కూడా మెంబర్ అయ్యారు. సో మా పార్లమెంట్ మెంబర్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ ఉన్నప్పుడు నిజంగా కమిట్మెంట్ ఉన్నటువంటి పార్టీనే, డెవలప్మెంటే ఫోకస్ ఉండి డెవలప్మెంటే కమిట్మెంట్ అయినటువంటి కనుక పరిస్థితి ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ వారు కానీ మాతో సమావేశం ఏర్పాటు చేసుకొని బీజేపీ ముఖ్య నాయకులతో, ఇగో మన రాష్ట్రానికి ఇవి అవసరం ఉన్నాయి, ఈ విధమైనటువంటి డెవలప్మెంట్ మనకు కావాలి, మన రాష్ట్రంలో ఈ ఫైల్స్ పలానా చోట పెండింగ్ ఉన్నాయి, లేదా మనకి ఇది మన రాష్ట్రానికి ఇది అవసరం ఉంది, వీటిని సాధించుకుందాం, రిప్రజెంటేషన్ మనం అందరం వెళ్ళి కలుద్దాం, ప్రధానమంత్రిని కలుద్దామా లేదా సంబంధిత శాఖ మంత్రిని కలుద్దామా అంటే అటువంటిది ఏనాడైనా వీళ్ళకు ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళది, బీఆర్ఎస్ సంబంధించింది కాదు కదా, మీది కూడా కదా, అడగకుండా మీరు కూడా చేయొచ్చు కదా. అట్లా చేస్తారండి. అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ వాళ్ళ ప్రపోజల్స్ గవర్నమెంట్ నుంచి ప్రపోజల్స్ ప్రిపేర్ చేసినప్పుడు ఆ ప్రిపేర్ చేసిన ప్రపోజల్స్ మనం తీసుకెళ్ళి రిప్రజెంటేషన్ ద్వారా ఇవ్వాలి కదా. మేమేటా తయారు చేస్తామండి? అధికారంలో ఉన్నది వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళది కదా. కేంద్రంలో ఉన్నటువంటి విషయాలు ఏమైనా ఉంటే మేము ఇప్పుడు ఇక్కడ నుంచి ఓ రిప్రజెంటేషన్ తయారు చేయాల్సింది వాళ్ళు, ప్రపోజల్ పంపాల్సింది వాళ్ళు. ఇప్పుడు జాతీయ స్థాయిలో రైల్వేస్ వీళ్ళ ప్రపోజల్స్ ఉన్నా లేకపోయినా వాళ్ళు డెవలప్మెంట్ పరంగా వాళ్ళు చేయాల్సిన డెవలప్మెంట్ చేస్తున్నారు దేశవ్యాప్తంగా. అవన్నీ ఇప్పుడు 1,000 కోట్ల రూపాయలు రైల్వేస్కి ఇచ్చారు. ఇప్పుడు 1,000 కోట్ల రూపాయలు ఎన్ఆర్ఈజీఎస్కి డైరెక్ట్ గ్రామ పంచాయతీలకు సర్పంచ్లకు కూడా ఇచ్చారు, ఎన్ఆర్ఈజీఎస్ కింద ఇచ్చారు, హౌసింగ్కి ఇచ్చారు. ఇప్పుడు హాస్పిటల్స్కి నిధులు వస్తున్నాయి, అర్బన్ హెల్త్ సెంటర్స్ నిధులు వస్తున్నాయి, రూరల్ హెల్త్ సెంటర్ నిధులు వస్తున్నాయి, పిహెచ్లకు నిధులు వస్తున్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్ నిధులు వస్తున్నాయి. ఇట్లా ప్రతి ఒక్క పథకానికి ప్రతి ఒక్క స్థాయిలో లెవెల్లో మున్సిపాలిటీలకు నిధులు వస్తున్నాయి, గ్రేటర్ హైదరాబాద్కి నిధులు వస్తున్నాయి. ఇప్పుడు అన్ని నిధులు కూడా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు వస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఒక స్కీమ్స్లలో వాళ్ళ షేర్స్ ఉంటాయి. ఆ షేర్ ప్రకారంగా 60-40, 40-60, 50-50, 30-70 ఇట్లా డిఫరెంట్ స్కీమ్స్ డిఫరెంట్ ప్రపోజిషన్లో ఉంటుంది. అవన్నిట్లో కూడా వీళ్ళు భాగస్వామ్యం తీసుకొని ఆ స్కీమ్స్ వల్ల లబ్ధి పొందాలి కదా. ఆ లబ్ధి పొందే ఆలోచనలు రాజకీయం చేయాలని తప్పితే
తెలంగాణలో ప్రజలకు మేలు చేయాలనేటటువంటి సోయి లేదు ఈ ప్రభుత్వానికి. కేవలం బ్లేమ్ చేయాలి, ఏదో బీజేపీ చేస్తలేదు, కేంద్రంలో ఉంది. అరే ప్రజలకు హామీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం కాదు కదా, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఆయన హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిండు. నువ్వు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినప్పుడు నెరవేర్చుకునేటటువంటి బాధ్యత నీ పైన ఉంది. ఆ పనులు నెరవేర్చుకోవాలన్నప్పుడు నువ్వు ఒక రిక్వెస్టింగ్ మేనర్లో రిక్వెస్ట్ చేసుకొని ప్రపోజల్స్ తయారు చేసుకొని వెళ్ళి వాటిని సాధించుకోవాలి. నువ్వు డిమాండ్ చేసి కమాండ్ చేసి బూతులు తిట్టి ఎట్లా పడితే అట్లా ప్రధానమంత్రిని మాట్లాడితే పనులు అవుతాయండి. ఇప్పుడు ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా స్థాయిలో కానీ ప్రతి జిల్లాకి నిధులు అన్ని జిల్లాలకు సమానంగా ఇస్తున్నాడా? రాష్ట్రం ఆయనదే. తెలంగాణ సాధించుకొచ్చినాం మనం అని చెప్తావు ఘనంగా. నువ్వు అన్ని జిల్లాలకు సమాన స్థాయిలో నిధులు ఇస్తున్నావా? అన్ని జిల్లాలకు సమాన స్థాయిలో అభివృద్ధి చేస్తున్నావా? అన్ని జిల్లాలకు సమాన స్థాయిలో పథకాలు చేస్తున్నారా? అసలు ఎక్కడ? అసలు 8.5 సంవత్సరాల నుంచి అసలు రోడ్లు లేవు. ఒక కొత్త రోడ్ రాలేదు. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి రోడ్లు తప్పితే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక రోడ్డు లేదు. గతంలో ఎన్నోసార్లు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆరోపించింది ఏంటంటే మేము పంపించిన ఎన్నో ప్రపోజల్కి బీజేపీ పెడచెవున పెట్టింది అని అంటారు. ఉదాహరణకి కాళేశ్వరం ప్రాజెక్ట్కి జాతీయ స్థాయి హోదా కావాలన్నారు, అది కాలేదు. పోనీ ట్రైబల్స్కి సంబంధించిన రిజర్వేషన్ 12% ఏదైతే చేసి పెట్టాలో దాన్ని పట్టించుకోలేదు కాబట్టి మేము ఓన్ జియో చేసుకొని పంపించామని అంటారు. సో దీని మీద అబద్ధాలు చెప్తే ఎట్లా చెప్పండి? కాళేశ్వరం గురించి మనకు అందరికీ తెలుసు. వాళ్ళు ఇచ్చినటువంటి డిపిఆర్ఏ చక్కగా లేదు. ఇప్పటికి ఎన్ని డిపిఆర్లు ఇచ్చినో వాళ్ళకే తెలియదు. ఇక ఎస్టీ రిజర్వేషన్ గురించి వాళ్ళు ఎస్టీ రిజర్వేషన్ సపరేట్గా పంపకుండా అన్ని రిజర్వేషన్లు మైనారిటీలు వాళ్ళతో కలిపి పంపించి కేంద్ర ప్రభుత్వం చేస్తలేదంటే పచ్చబద్ధం కదా. ఇప్పుడు ఆయన జీవో ఇచ్చిండు, మరి అదే జీవో 5 ఏళ్ల కిందట ఇవ్వచ్చు కదా, నువ్వు 10 ఏళ్ల కిందట ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు జీవో ఇచ్చేసిన అంటావు. ఏమన్నా కేంద్రం అడ్డుపడ్డదా నువ్వు ఇస్తా అంటే? ఇప్పుడు ఇచ్చిన జీవో అప్పుడు ఇచ్చి ఎందుకు అమలు చేయలే మరి ఇన్నేళ్ళు? ఇప్పుడు ఏమో అమలు చేస్తున్నావా? ఇది జస్ట్ జిమ్మిక్, ఎలక్షన్ జిమ్మిక్స్ చేస్తాడు మొత్తం. ప్రజలకు కూడా ఆయన చేసేటటువంటి మోసాలు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఏదేమైనా దళిత బంధు, గిరిజన బంధు ఇచ్చేసాడు, రిజర్వేషన్స్ ఇచ్చాడు. ప్రధానంగా మహబూబ్ నగర్లో చూసినట్లయితే ఎస్టీ జనాభా శాతం కావచ్చు, గిరిజన బిడ్డలు కావచ్చు, లేకపోతే ఒక పక్క దళిత బిడ్డలు కావచ్చు ఎక్కువగా ఉన్నారు. ఏదేమైనా కేసీఆర్ వైపు మొగ్గు చూపి ప్రయత్నం చేసి డీకేఆర్ దళిత బంధు ఎక్కడొచ్చింది, గిరిజన బంధు ఎక్కడొచ్చింది చెప్పండి. మీరు చెప్పండి ఇంతవరకు ఎంతమందికి వచ్చిందో మీ నంబర్ చెప్పండి. ఇంతవరకు దళిత బంధు ఎంతమందికి వచ్చింది, గిరిజన బంధు ఎంతమంది? గిరిజన బంధు వచ్చింది మునుగోడు ఎలక్షన్ కోసం, దళిత బంధు వచ్చింది హుజరాబాద్ ఎలక్షన్ కోసం. నామకే వస్తే 5వ 10వ మొదలు పెడతాడు, మొదలు పెట్టేసి ఆశ చూపిస్తాడు. నా ఎమ్మడి వచ్చినోనికి దళిత బంధు, నాకు మళ్ళీ ఓటేస్తే దళిత బంధు వస్తుంది అని చెప్తాడు. ఇప్పుడు ఖజానా ఖాళీ, జీతాలు ఇవ్వడానికే లేదు, నెల నెల జీతాలే సరిగ్గా రావడం లేదు టైంకి. అట్లాంటి దళిత బంధు, గిరిజన బంధు, ఇంకా ఏమేమో అన్ని కొత్త కొత్త స్కీములు చెప్తున్నారు అన్ని. అవన్నిట్లో వాస్తవంగా ఇవన్నీ ప్రాక్టికల్గా సాధ్యమా? ఆయన అదే యాదగిరి నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్పమనండి, సాధ్యమా కేసీఆర్ గారు? ఎన్ని అంటే పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. ఒట్టేసి అబద్ధం చెప్పగల నేర్పరి. సో ఇది ప్రజలను మోసం చేయడం తగదు. రాజకీయాలు ప్రతి ఒక్క రాజకీయాలు చేస్తారు. నువ్వు పోయినసారే ఏం చెప్పిండు కేసీఆర్? ఇది మొట్టమొదటిసారి 5 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు అయింది. ఆయన ముందస్తు ఎలక్షన్ పోమని ఎవరు చెప్పలే, 4.5 ఏళ్ళకే దిగిపోయిండు. ఇప్పుడు తెలంగాణ అంటే ఇప్పుడే పుట్టిన పసిబిడ్డ, ఇప్పుడే కళ్ళు తెరిచింది, ఇప్పుడే నడక నేర్చుకుంటుంది, నాకు ఇంకొకసారి అవకాశం ఏంటి? ఇండ్లు కట్టి లేదని ఆక్రోశం వెలిబుచ్చిండు. అప్పుడు దాన్ని 1000 రూపాయల పెన్షన్ 2000 చేసిండు ఆక్రోశాన్ని తగ్గించడానికి. రైతుల ఆత్మహత్యలు అవుతున్నాయని రైతు బంధు తీసుకొచ్చేసిండు. ఓకే మంచిది, ఎలక్షన్ అప్పుడు తెచ్చిండు. ఇంకేం చెప్పిండు? 2 బెడ్రూమ్ల ఇండ్లు, ఇది ఒక్కసారి నాకు అవకాశం, అందరికి ఇండ్లు కట్టిస్తే 5 ఏళ్ళు సమయం సరిపోలే అన్నాడు. 2 బెడ్రూమ్ల ఇండ్లకు మళ్ళీ హామీ ఇచ్చిండు. సొంత జాగాలు ఉంటే 5 లక్షల రూపాయలు ఇస్తా ఇండ్లు కట్టుకొని ఇంక అన్నాడు. కొత్త హామీ మళ్ళీ ఇచ్చిండు. నిరుద్యోగులకు నేను ఉద్యోగాలు ఇస్తా, 5 ఏళ్ళ సేవ సరిపోలేదు, ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇచ్చేంత వరకు కూడా 3016 నెలకు వాళ్లకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. మరి ఏ ఒక్కటైనా నెరవేర్చిందా? రైతు రుణమాఫీ ఇప్పటిదాకా నెరవేర్చలేదు. గొర్రెలు ఎలక్షన్లో అప్పుడు గొర్రెలు వస్తాయి, ఇప్పటిదాకా 4 ఏళ్ల నుంచి గొర్రె లేదు, మళ్ళీ గొర్రె లేదు, గొర్రె పిల్లలేదు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లో అప్పుడు తయారు చేస్తున్నారు గొర్రెలని. ఇట్లా జస్ట్ ఎలక్షన్ కోసం గేమ్ ఆడడం అనేది కేసీఆర్కు చాలా బాగా అలవాటు అయిపోయింది. ఎవరికో ఆశ పెడతారు. లాస్ట్ ఎలక్షన్ గొర్రెల సంగతి చెప్తా నేను. లాస్ట్ ఎలక్షన్ కూడా ఏం చేసిన, గొర్రెలు అందరికీ లేదు, కొంతమందికి ఇచ్చేసి ఏం చేసిండ్రు, నీవు డీడీ తీసుకురా,
నువ్వు డీడీ తీసుకొని వస్తే ఈ డీడీ నా దగ్గర ఉంటుంది, నన్ను గెలిపిస్తే రేపు వచ్చినాక నీ గొర్రెలు ఇస్తా, నేనే గెలుస్తున్నా, టీఆర్ఎస్ఏ గెలుస్తుందని చెప్పేసి అటు 8,000 కుటుంబాల గొర్రెల కోసం డీడీల దగ్గర పెట్టుకున్నారు వాళ్ళు. 8,000 డీడీస్ అంటే ఇంటికి ఎన్ని ఓట్లైనా చెప్పండి మీరు. గొర్రెలు ఇస్తామని చెప్పి తీసుకొని పోయి వాళ్ళ దగ్గర పెట్టుకొని ఓట్లు వేయించుకొని ఎలక్షన్ అయిపోయినాక ఒక గొర్రె లేదు, 8,000 డీడీలు మొత్తం అప్పు తెచ్చి వడ్డీలు కట్టుకునే వాళ్ళు ఆ డీడీలు తిరిగి వాపస్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడింది వాళ్ళకి. కానీ గొర్రెలీలే. ఓకే, ఇప్పుడు మళ్ళీ గొర్రెలు అంటున్నారు ఎలక్షన్ వస్తుంది. కాదు మేడం, కేసీఆర్ పేరు అనగానే డీకే అరుణ గారు గంగా చంద్రముఖి మారినట్టు మీరు ఎందుకు అట్లా అబద్ధాలతో మోసం చేయడం అనేది మంచి పద్ధతి కాదు అంట నేను. ఒక నాయకుడు అంటే ఒక ఎట్లుండాలి, నాయకుడు అంటే ఒకరికి స్ఫూర్తి ఉండాలి, నాయకుడిని చూసి మనం స్ఫూర్తి పొందాలి. అలాంటి స్ఫూర్తిని ఆయన ఇచ్చేశాడు అని చెప్తానే ఉంటాడు కదా. ఏమీలే ఆయన అందరూ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే నేను రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఆయన ముఖ్యమంత్రి మోసమని అందరు బాధపడుతున్నారు కదా, ఉద్యమకారులంతా బాధపడుతుండ్రు ఇవాళ. ఎందుకు కేసీఆర్ గారిని మీరు ఏ విషయంలో మెచ్చుకుంటారు ఒక్కటన్నా చెప్పండి పోనీ. ఆయన చేసినటువంటి ఏ పథకాలు ఒకటన్నా మిమ్మల్ని మెచ్చించాయంటే? పథకాలు మెచ్చుకునేవి ఏమున్నాయి చెప్పండి. 2,000 పెన్షన్ అంటున్నాడు, రైతు బంధు అన్నాడు, రైతు బంధు అని పెట్టిండు. ఓ పక్క చలవిడిగా మద్యం షాపులు. ఆయనలో నచ్చిన ఒక క్వాలిటీ అన్న చెప్పండి పోనీ. నేను చెప్తాను వినండి. నచ్చిన క్వాలిటీ ఏముంటుంది? అబద్ధాలు చెప్పడం. వారు చెప్పే అబద్ధాలే. ఆయన తెలంగాణ కోసం చేసిన నిరాహార దీక్ష కావచ్చు, లేకపోతే పోరాటం కావచ్చు, ఏది ఇష్టం ఉండదు మీకు? నిరాహార దీక్ష గురించి ప్లీజ్ చెప్పకండి, అది తెలియని వాళ్ళకి చెప్పండి. నిరాహార దీక్ష నేను గవర్నమెంట్లో ఉన్నా, ఆ నిరాహార దీక్ష గురించి నాకు బాగా తెలుసు ఏం జరిగిందో. ఆ రోజు మేము గవర్నమెంట్లో ఉన్నాం, అది ఎంత హై డ్రామానో మాకు తెలుసు కదా. అది నిరాహార దీక్ష. వీళ్ళు చెప్తుంటారు ఫ్లెక్సీ, ఐ మీన్ అవి పెడుతుంటారు పోస్టర్స్, ఫ్లెక్సీలు పెడుతుంటారు, ప్రాణం పోయినప్పుడు త్యాగం చేసినాడు అనే ఫ్లెక్సీ చూస్తే ఎంత నవ్వు వస్తుంది అంటే, ఎంత మోసం చేస్తున్నారు తెలంగాణ ప్రజలను వీళ్ళు. ఆ రోజు కేసీఆర్ నిజంగా కట్టెలాగా మారిపోయింది అయితే అన్ని అబద్ధాలండి. అబ్బా అబద్ధాలు చెప్పకండి ఇవన్నీ.